లెటర్లో ఏముంది? ఏదన్నా వేరే పార్టీని పోయినట్లుందా? కాంగ్రెస్ పార్టీని పోయినట్లుందా? చేసినట్లుందా? అసలు లెటర్ కరెక్టా కాదో ఎవరు తెలియదు. అది ఆమె చెప్పినప్పుడు దాని గురించి ఏదైనా మాట్లాడడానికి వస్తుంది. అవును నేను రాసిన, ఆమె రాసిందారా తెలియదు. అయినా అందులో ఏముంది? ఏం లేదు అందులో. అన్ని పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎమ్మెల్యేలే తిడుతారు గవర్నమెంట్ని, మంత్రులు కొట్లాడుకుంటున్నారు, మంత్రి పదవులు ఇస్తలేరు. భారతీయ జనతా పార్టీ ఇంకా అధ్యక్ష పదవి ఇంకెవరికి ఇవ్వలేదు, నడుస్తూ ఉన్నారు. ప్లస్ అక్కడ ఇంటర్నల్గా పార్టీలు ప్రతి పార్టీలు ఏదైనా ఉంటే ఉండవచ్చు. ఏదో చీలిక వచ్చింది, ఇది అయిపోయింది, అంత ఉట్టి మాటలు అంతా అదంతా దృష్టి మళ్ళించడానికి నేను ఎక్కువ హైప్ చేస్తుంది. అది లెటర్ వాస్తవమాగా తెలియదు. ఆమె వాళ్ళకి ఇస్తే డైరెక్ట్గా ప్రెస్ కూడా ఇస్తుంది, చెప్తుంది. లీక్ చేయాల్సిన అవసరం ఏముంది? టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఎప్పుడైతే వరంగల్ సభ సక్సెస్ఫుల్ అయిందో, రేపు అమెరికాలో కూడా బ్రహ్మాండంగా అవుతుంది, అక్కడ కూడా డల్లాస్లో కూడా. అందుకే పెరుగుతున్న ఆధారం చూసి ఏదో దృష్టి మళ్లించాలా అన్నట్లు మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంది. అయినా కూడా లెటర్ ఆమె రాసింది అనుకున్నా కూడా అందులో ఏం పెద్ద అంశాలు ఏమున్నాయి? ఒక అభిప్రాయం తెలియజేసిండొచ్చు అనుకో, ఆమె అభిప్రాయం అంత మాత్రాన ఏదో అయిపోయింది అనేది అవాస్తవం. అయినా ఆ లెటర్ పైన ఇంకా మాకు క్లారిటీ రాలేదు. ఈవెందో క్లారిటీ వచ్చిన తర్వాత ఏమైనా క్లియర్గా ఏమైనా చెప్పగలుగుతాం. ఆమె కూడా సభ సక్సెస్ కావడానికి ఆమె కృషి చేసింది కదా. తెలంగాణ ఉద్యమంలో కూడా తిరిగింది కదా ఆమె అభిప్రాయం. ఆమెదే కాదని తెలియకముందే మనం మాట్లాడుకోవడం కూడా తప్పు. ఒకవేళ ఆమె రాస్తే, ఆమె రాసిన అని చెప్తే అప్పుడు దాన్ని బట్టి ఆమె ఎందుకు రాయాల్సి వచ్చిందని కూడా మేము అంచనా వేయగలుగుతాం. వాళ్ళ అభిప్రాయాలను ఒక్కొక్క దాన్ని విశ్లేషిస్తూ ఉంటారు. దాంతో మాత్రాన దాన్ని ఏదో అయిపోయింది, చీలికలు వచ్చేసినాయి, 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి, 4 అయిపోయినాయి అనేది ఒకటి అంతా ఒకటి పైశాచికానందం. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ ఒకటే. కేసీఆర్ సైనికులు కేసీఆర్ గారు వెంబడి ఖచ్చితంగా ఉంటారు, అందరు అట్లే ఉంటారు.